అందరికీ నమస్కారం. మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. టాపిక్ వచ్చేసి గుంటూరు మార్కెట్ ధరల పరిస్థితుల గురించి ఈరోజు టాపిక్ అండి. ఎందుకంటే చాలామంది రైతులు నేను కలిసి మార్కెట్ పరిస్థితుల గురించి కొంతమంది ఫోన్ల ద్వారా, కొంతమంది కామెంట్ రూపంలో ఏంటంటే మార్కెట్ జంకింది, తగ్గే అవకాశాలు ఉన్నాయా లేదా పెరిగే అవకాశాలు ఉన్నాయా, అసలేంటి, ఎందుకు జర్కిచ్చింది మార్కెట్, కొంచెం మీ వీడియో ద్వారా కొంచెం తెలియచేయండి అని రైతు సోదరులు అయితే అడగటం జరిగింది. దాని గురించి చిన్న వివరణ నేను కూడా కొంతమంది ఎగుమతి వ్యాపారస్తులను సంప్రదించి మార్కెట్ పొజిషన్ ముందు కానీ వాళ్ళు తెలిసిన సమాచారం చెప్పారు. రైతులకు కూడా వాళ్ళు చెప్పింది ఏదైతే ఉందో అది అయితే తెలియజేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళే ముందు రైతు సోదరులకి మీకోసం నేను ఎన్నో విధాలుగా వ్యాపారస్తులు సంప్రదించి కానీ ఇతరత్ర గురించి అందిస్తున్నప్పుడు మీరు లైక్ చేయటం మర్చిపోతున్నారు. మీకోసం ఇంత చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఏమి అడగట్లేదు, నేను మీ సపోర్ట్ మాత్రం అడుగుతున్నా. గుర్తుపెట్టుకోండి రైతు సోదరులు, ఇంకొక నలుగురికి ఐదుగురికి చేరే అవకాశం ఉంది యూట్యూబ్ ఛానల్ ద్వారా, వాళ్ళకు ఉపయోగపడిద్దండి. మర్చిపోకుండా కొత్తగా చూసేవాళ్ళు కానీ పాత రైతు సోదరులు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు ఒకే విధంగా ఉండదు మార్కెట్, గుర్తుపెట్టుకోండి. ఇంకా అసలు టాపిక్లోకి వెళ్ళిపోతే మనకి మార్కెట్ సోమవారం బాగానే ఉంది, మంగళవారం బాగానే ఉంది, బుధవారం సరుకు వల్ల కావచ్చు, ఎక్స్పోర్ట్ వల్ల కావచ్చు కొంచెం జంకినట్టుగా కనపడింది. వాస్తవం అది. కొన్ని రకాల మీద కొద్దిగా ఒక 500-1000 రూపాయల ప్రభావం చూపింది. మిగతా రకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏంటి ఎందుకని అని చెప్పేసి అంటే కొంత మెయిన్గా వ్యాపారస్తులు కూడా ఫస్ట్లో తెచ్చిన క్వాలిటీలు కొంచెం పరంగా అనుకున్నంత క్వాలిటీలు కూడా ఉండట్లేదండి. దానితోడు ఆర్డర్స్ కూడా ఒక్కోసారి స్పీడ్గా వస్తాయి, ఒక్కోసారి లైట్గా వస్తాయి. దాన్ని బట్టి మార్కెట్లో పెద్దగా తగ్గటం అంటే ఏం లేదు, కానీ క్వాలిటీ మీద బేసిక్కే ఉంది. ఈరోజు 341 నెంబర్ 5 కొద్దిగా తేజ మీద ప్రభావం 4 రకాల మీద చూపించిందండి. మిగతా రకాలన్నీ కూడా మార్కెట్ ఏం తగ్గల. ఈరోజు రోమి 26 18,000 నడుస్తుంది. తేజ పాటుతో ఉంది. నిన్న కూడా 18,500 తేజ ఎక్కువగా జరిగితే 1-2 చోట్ల 18,000 జరిగింది. షార్క్ కానీ షార్కు ఇంచుమించుగా 17,500 18,000 దాకా జరుగుతుంది. ఆరుమూరు కూడా 18,500 జరిగిందండి. నాకు వ్యాపారస్తులు అంటే మేము మార్కెట్ ఏం తగ్గినట్టుగా ఏం కనిపించలేదండి. 1-2 లాట్కి తగ్గిన, ఎందుకంటే ఆర్డర్స్ మీద అట్లా ఉంటాయి, అంతేగాని మార్కెట్ తగ్గినట్టే కనపడలేదు. మరి సీడ్ రకాలంటే సీడ్ రకాలు కొద్దిగా మూమెంట్ తగ్గిందండి. ఎక్స్పోర్ట్ పరంగా మాకు పెద్దగా ఆర్డర్ రాకపోవటం ఆ రోజు రాకపోవటం వల్ల దానితో క్వాలిటీలు కూడా అనుకున్నంత క్వాలిటీలు కూడా తగ్గటం వల్లే మార్కెట్ తగ్గించి అడగాల్సి వస్తుంది. నేను రైతు సోదరు ప్రత్యేకించి కూడా వీడియో ద్వారా తెలియజేస్తుంది అదేనండి. పండున్న కాయలు, మెత్తక రకాలు, గ్రేడింగ్ లేని తీసుకొస్తే చాలామంది రైతు సోదరులు ఇప్పుడు కూడా మార్కెట్ తగ్గిపోయిద్దామని చెప్పేసి పాల రకాలు, పండ్లున్న కాయలు మార్కెట్ తీసుకురావటం వల్ల హైయెస్ట్ మార్కెట్కి వీటికి 6-7 డిఫరెన్స్ ఉంటే దీన్ని బట్టి ఆ పైగా మిగతా రకాలని అడగటం జరుగుతుంది. వ్యాపారస్తులు అన్నమాట. ఇవాళ బ్యాడ్కి రకాలు మార్కెట్ ఏం తగ్గల, 25,000 జరుగుతుంది మార్కెట్. హైయెస్ట్ డీలక్స్ క్వాలిటీ 355 బ్యాడ్కి కానీ సిజంటా బ్యాడ్కి కానీ 25,000, 2043 35,000 36,000 క్వాలిటీని బట్టి జరుగుతుందండి. బంగారం బుల్లెట్ బాగానే ఉంది, స్వల్పంగా కొద్ది గొప్ప తగ్గిన, తగ్గడం అంటే భారీగా తగ్గలేదండి. కొద్ది గొప్ప మార్కెట్ ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు గుంటూరు మార్కెట్. ఇవన్నీ కూడా డీడీ చూస్తే 19,000 కాంచి 27,000 దాకా. నిన్న కూడా డీడీ చాలా వరకు కూడా 26,500 జరిగితే నిన్న 1-2 లాట్లు అక్కడక్కడ సూపర్ క్వాలిటీలు 27,000 కూడా జరిగిందండి. తర్వాత 341 కూడా 25,000 మార్కెట్ 25,500 కూడా జరిగింది నిన్న. డైలీ 23,000 24,000 ఆల్రెడీ మనకి నెంబర్ 5 జరుగుతూనే ఉంది. పెద్దగా స్వల్పంగా ఈ 3 లాట్లు మొత్తం టోటల్గా చూస్తే 4 రకాలు మాత్రమే స్వల్పంగా తగ్గింది. ఇది పెద్దగా తగ్గినట్టు కాదండి. అప్ అండ్ డౌన్ అవుతుంటుంది మార్కెట్. ఒక్కోసారి సరుకును బట్టి ఇప్పుడు వ్యాపారస్తులు కూడా ఒక వస్తువుని 10 మంది కొనేది వేరు, 10 మంది ఒక వస్తువుని కొనేది వేరు. డిఫరెన్స్లో అందరూ కొన్నప్పుడు ఏ మిర్చి రకానికైతే
డిమాండ్ మార్కెట్ రూపంలో నడుస్తున్నప్పుడు ఆ రకాలు కొద్దిగా ఎక్కువ ఉన్నప్పుడు మార్కెట్ కొంచెం స్లోగా ఉంటుంది. టోటల్గా నాకు మార్కెట్ అయితే స్టడీ మార్కెట్లో స్లో ట్రేడింగ్ అంటే అనుకున్నంత క్వాలిటీలు లేకపోవటం, అనుకున్నంత సరుకులు లేకపోవటం వల్ల మార్కెట్ రైజ్ అవుతుంటుంది. సరుకులు ఎక్కువ వచ్చి క్వాలిటీలు తగ్గితే కొద్ది డిమాండ్గానే ఉంటుంది. క్వాలిటీలు కూడా ఒక్కోసారి తేడాగా ఉంటే మార్కెట్ మనకి స్టడీ మార్కెట్ లాగా కనపడుతుంటుంది. ఇదే గుర్తుపెట్టుకోవాలి. సీడ్ రకాలకి ఎప్పుడు డిమాండ్ తగ్గదు, వాటికి డిమాండ్ తగ్గే అవకాశం లేదండి. ఎందుకంటే బ్యాడిగి రకాలు కూడా విస్తీర్ణంలో టోటల్గా తక్కువ, విస్తీర్ణంలోనే తక్కువ, దిగుబడి తక్కువ. దానికంటే కూడా కొద్దిగా కర్ణాటక మార్కెట్ కూడా బ్యాడిగి మంచి దూకుడు మీద ఉంది కాబట్టి కొంత బ్యాడిగి రకాలు ఇంతకుముందు గుంటూరుకి అధిక శాతంలో వచ్చాయి. ఇప్పుడు కొంత అటు కర్నూలు నుంచి కావచ్చు, ఇతర నుంచి కావచ్చు బ్యాడిగి మార్కెట్కి వెళ్తున్నాయి. లేకపోతే 25,000 రూపాయల మార్కెట్ తగ్గల, బ్యాడిగి మార్కెట్ తగ్గల, మార్కెట్లో ఆర్మూర్ తగ్గల, రోమి 26 తగ్గల, 334 సూప్ నాటు రకాలు కూడా తగ్గలేదండి. నాటు రకాలకి ఇవాళకి 23,000 నాటు రకాలు కూడా ఫస్ట్ కాంచి బాగానే డిమాండ్ ఉంది. నాటు రకాలు కూడా మార్కెట్కి పూర్తి స్థాయిలో క్వాలిటీ ఉన్న మిర్చి రావట్లా, అసలు తక్కువ. ఏ రకాలైతే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ రకాలైతే మార్కెట్లో తక్కువ కనపడతాయో ఆ రకాలకి డిమాండ్. ఇంకా సుగంధ ద్రవ్యాలకు సంబంధించి మసాలాల కంపెనీలు పూర్తి స్థాయిలో స్టాకులకు పూర్తి స్థాయిలో సరుకులు రావట్లేదని లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఈ టైంలో 1,25,000 వచ్చేది 60,000-70,000 మార్కెట్ యార్డ్కి అసలు కామనే కాదు, అసలు లెక్కలేని పని వ్యాపారస్తులకి. కాకపోతే క్వాలిటీలు మెయింటైన్ చేస్తారు. ఇంత ధర మనం కొంటున్నాము, ఇంత ధర కొనేటప్పుడు క్వాలిటీ ఉన్నాయి కొందాము అనేది ప్రతి వ్యాపారస్తులకు ఉంటుంది. మనం కూడా దాని తగ్గట్టుగా రేట్లు ఉన్నప్పుడు దాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకోండి. సుగంధ ద్రవ్యాల కంపెనీ కావచ్చు, ఆయిల్ కంపెనీలు కావచ్చు, మసాలా కంపెనీలు కావచ్చు, సాస్ కంపెనీలు కావచ్చు, అనుకున్నంత స్టాకు లేదు. ఇవాళ ఏసీలో సరుకులు ఇప్పుడు దాకా ఫిబ్రవరి 2వ వారం వస్తుంటే ఇప్పుడు దాకా ఏసీలో సరుకులు కూడా అమ్మకాలు జరుగుతున్నాయి. అంటే కొత్త సరుకులు ఇక్కడ లేదు, రాట్లా. వచ్చే టైం ఉంది కానీ వచ్చే టైంకి మార్కెట్ ఉండదు అని చెప్పి 10 మంది. క్వాలిటీ ఉంటే సరుకులు ఉంటే ఎందుకంటే వ్యవసాయ పరంగా విస్తీర్ణ తక్కువ, దిగుబడి తక్కువ. మనకి దాంట్లో ఉన్న కొన్ని మిర్చి రకాలు కూడా తక్కువ. ఏ అయితే మిర్చి రకాలు తక్కువగా ఉంటుందో ఆ మిర్చి రకాలకి మార్కెట్లో డిమాండ్గా ఉంటుంది. నేను కూడా ప్రతి వీడియోలో కూడా చెప్తున్నా, ఫస్ట్లోనే చెప్పా, ఈ సంవత్సరం రేట్లు అనేవి, మిర్చి ధరలు అనేవి రైతుల చేతుల్లోనే ఉంటుంది. మార్కెట్ ఏం కాదండి, మార్కెట్ అక్కడే పోదు, మంచి డిమాండ్లో నడిచింది. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్ ఎక్స్పోర్ట్ తర్వాత చెప్పుకుంటే మన ఇండియా లెవెల్లోనే ఈ ఉన్న మిర్చి సరిపోదని చెప్పేసి ఎగుమతి వ్యాపారస్తులు ఎక్స్పోర్ట్ కింద నుంచి పైదాకా ఇంటర్నేషనల్ ఎక్స్పోర్టర్స్ ఆలోచనలో పడ్డారు. సరైన మనకి మిర్చి దొరకదా స్టాకులకి, సరుకులు చూస్తే ఎంత మాత్రం అని ఏదన్నా 1,000-500కి తగ్గుతుంటుంది, మార్కెట్ పెరుగుతుంటుంది. గుంటూరు మార్కెట్ ఎప్పుడు ఒకేలాగా ఉండదండి. కాకపోతే దాని మార్కెట్ మనం ఏ రీతిలో ఉందనేది కూడా ఆలోచించి మనకు పండించిన మిర్చి ఎట్లా ఉంది, క్వాలిటీ ఏ విధంగా ఉంది, క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటా తీసుకొని వస్తే మార్కెట్ ఏమి కాదు. వాళ్ళు చెప్పటం మార్కెట్ అయితే బాగానే ఉంటుంది, దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. సరుకులు అనుకున్నంత సరుకులు రావట్లే. ఆ సరుకులు ఎందుకు రావట్లేదు అనేది కూడా అక్కడ సరిగా విస్తీర్ణం లేదు, దిగుబడి కూడా అంతంత మాత్రం అని చెప్పి రైతులకు కూడా తెలిసిన విషయం. ఇది 60,000-70,000 మార్కెట్కి పెద్ద లెక్క కాదు. కాకపోతే క్వాలిటీ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో వ్యాపారస్తులు మీ ధరలు పెడుతున్నాం, ఈ ధరలు పెడుతున్నప్పుడు దాని తగ్గ క్వాలిటీలు కావాలా. క్వాలిటీ తక్కువ ఉంటే క్వాలిటీ తక్కువ అడుగుతారు, క్వాలిటీ బాగుంటే దాని తగ్గట్టు అడుగుతారు. రైతులు కూడా దీనిని గుర్తుపెట్టుకొని మంచి నాణ్యత తీసుకురండి. మార్కెట్ అయితే ఎక్కడ బాగానే ఉంటుందండి, వ్యాపారస్తు సభ్యుల మాట బాగానే ఉంటుంది, ఏమీ కాదు. మార్కెట్కి ఈ సంవత్సరం పొజిషను అలా ఉంది అని చెప్పడం జరిగింది. రైతు సోదరులు గుర్తుపెట్టుకొని మరొక టాపిక్తో రేపు కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.